అక్క, షబే బరాత్ రాత్రి జాగారం వస్తుంది. నాకు పీరియడ్ స్టార్ట్ అవుతాయి. ఆ రాత్రి ఆరాధన ఎలా చేయాలో అర్థం కావట్లేదు. దాని గురించి నువ్వు అసలు ఏమి దిగులు పడకు. యూట్యూబ్లో తెలుగు ఇస్లాం ధర్మం అని ఒక ఛానల్ ఉంది. మనకున్న సందేహాలు, మరెన్నో దీన్ విషయాలు మనం ఆ ఛానల్లో తెలుసుకోవచ్చు. చాలా మంచి విషయం చెప్పావక్క. ఇన్ని రోజులు నాకున్న సందేహాలు ఎలా తెలుసుకోవాలో తెలియలేదు. అల్హమ్దులిల్లా, నా గొప్ప విషయం తెలియచేశావు. అస్సలాము అలైకుం వరహమతుల్లా. ఇప్పుడు మీరు చూసినట్టుగా ఆడవారికి సంబంధించిన లేదంటే ఇస్లాంకి సంబంధించిన ప్రతి విషయం, ప్రతి ఆరాధన, ప్రతి అవగాహన మీ అందరికీ తెలియజేయడానికి మేము గత 7 సంవత్సరాల నుండి కష్టపడుతున్నాము. మా యొక్క ఛానల్లో ప్రతి వీడియోని అప్లోడ్ చేయడానికి ధార్మిక పండితుల యొక్క ఆధ్వర్యంలో ప్రయత్నం చేస్తున్నాము. అందువలన మీకు ఇస్లాం గురించి ఎటువంటి సందేహాలున్నా మా ఛానల్లోకి వచ్చి మీరు చూడవచ్చు. ఇన్షాల్లా ప్రతి వీడియో కూడా మేము అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. లేదంటే ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి, దాని ద్వారా కూడా మీరు అవగాహన అనేది పొందవచ్చు. నా ప్రేమ సహోదరులారా, ముఖ్యంగా ఎవరైతే ఆడవారు షబే బరాత్ రోజు రాత్రి జాగారం చేయలేకపోతున్నాము, మేము పీరియడ్స్లో ఉన్నాము, నెలసరిలో ఉన్నాము అనుకుంటున్నారో వాళ్ళు కొన్ని ఆరాధనలు చేయవచ్చు. పీరియడ్స్లో ఉన్న ఆడవారు చేయగలిగే పనులు ఏమిటి అంటే, ముందుగా వాళ్ళు దుఆ చేసుకోవచ్చు. జానిమాజ్ ఏదైతే ఉందో జానిమాజ్ వేసుకొని, వజూ చేసుకొని, జానిమాజ్ వేసుకొని దానిపై కూర్చొని దుఆ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా జికిర్, అల్లాహ్ యొక్క నామస్మరణలు కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా దరూద్ షరీఫ్, ఈ దరూద్ షరీఫ్, దరూద్ ఇబ్రాహీం, ఏ దరూదైనా కూడా చదవవచ్చు. వాటిని ప్రవక్త గారి పైన పంపించవచ్చు. ఇలా మీరు ఏదైతే అల్లాహ్ యొక్క ఆరాధనలు చేయలేకపోతున్నారంటే, పెద్ద పెద్ద ఆరాధనలు చేయలేకపోతున్నారంటే, ఉపవాసం ఉండలేరు, నమాజ్ చదవలేరు, అదేవిధంగా ఖురాన్ని ముట్టుకోలేరు, ఖురాన్ చదవలేరు, కాబట్టి ఈ యొక్క చిన్న చిన్న ఆరాధనలు ఉన్నాయో ఈ ఆరాధనలు చేసి కూడా మీరు పుణ్యం అనేది సంపాదించుకోవచ్చు. ఎందుకంటారా, ఈ మెన్సెస్ అనేవి మీరు కావాలని తెచ్చుకోలేదు. ఇది మీ యొక్క ఆడవారి యొక్క సృష్టిలో ఒక భాగం. ఆ యొక్క భాగాన్ని కూడా అల్లాహ్ని సృష్టించారు కాబట్టి అల్లాహ్కి అన్నీ తెలుసు. దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఇబ్బంది పడాల్సిన, బాధపడాల్సిన ఎటువంటి అవసరం కూడా లేదని చెప్పి ఈ వీడియో ద్వారా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ విషయాన్ని మీ తోటి సహోదరులకు కూడా తెలియచేయండి. మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహ్.